గౌరవపరచలేదు, గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే తెలంగాణ అంతా తిరగాలనా? 2008-9లో తెలంగాణ అంతా తిరిగినోడిని. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నన్ను నేనే చెప్తాను. కాకపోతే నేను వస్తే నాకు భయాలు లేవు, గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యలు పోరాటానికి అయితే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను నేను. మీరు ఈ రోజున తెలంగాణకు సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలు కానీ తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగని ఒక్కొక్కళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఎటులతో దేశం? ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్లో మాట్లాడే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. వెన్ ఐ వాంట్ డూ ప్రెస్ అడ్రస్సింగ్ దెన్ ఇట్స్ అన్ ఇష్యూ ఫర్ యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అది పెహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు ముక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున్ లాగా చుంచుపెంటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా.
అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే